మనం ఈ వెయిట్ లాస్ సిరీస్లో ఫస్ట్ డేని ఫుల్ బాడీ వర్కౌట్స్తో స్టార్ట్ చేస్తున్నాం. రిమైనింగ్గా వీడియోస్లన్నింటిలో కూడా ఎంటైర్ బాడీని అప్పర్ బాడీ, లోవర్ బాడీ, అబ్డమిన్, అలాగే సైడ్స్, లెగ్స్ రిలేటెడ్ మీరు అడిగినట్టు ఈ థై ఫ్యాట్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ రిమైనింగ్ ముందు వీడియోస్లో వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్తాన్ ఫిట్నెస్ వ్లాగ్స్. నా పేరు మస్తాన్. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్, ఎందుకంటే మీ వల్లే ఈరోజు నా ఛానల్ మానిటైజ్ అయింది. ఇది నా ఛానల్ కాదు, మనందరి ఛానల్. ఈ ఛానల్లో నేను మీకు ఏ విధంగా హెల్ప్ అవుదాం అనుకుంటున్నానంటే, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, మీరు ఇంట్లోనే ఉండి చేసుకునేలాగా సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో జిమ్కి వెళ్ళలేని వాళ్ళ కోసంగా ఒక వెయిట్ లాస్ సిరీస్, ఏ వర్కౌట్స్ చేయాలి, ఎలా చేయాలి, ఎన్ని రెప్స్ చేయాలి, చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా చేయాలి అనే ఒక సిరీస్ని మీకోసం స్టార్ట్ చేస్తాను అని చెప్పా. సో మానిటైజేషన్ అవుతుందా లేదా అని మొదలుపెట్టింది నేను. మీ అందరి సపోర్ట్ వల్ల ఈరోజు ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. అలాగే మనం 25,000 మంది సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోయాం. సో దానికి మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్. మీరు లేకపోతే ఈరోజు నా ఛానల్ ఇంత అయితే అవ్వదు. సో ఇది ఒక ఫస్ట్ స్టెప్. ఇప్పుడు నాకు కొంచెం రెస్పాన్సిబిలిటీ కూడా ఇంక్రీజ్ అయ్యింది. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు చూస్తారులే మన వీడియోస్, ఏదో ఒకటి చెప్పచ్చు అనే ఫీల్ నుంచి ఇప్పుడు మన వీడియోస్ వల్ల చాలా మంది ఇంట్లోనే ఉండి వర్కౌట్స్ చేసుకుంటున్నారు. వాళ్ళకి మన వీడియోస్ చాలా హెల్ప్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా మంచి ఇన్ఫర్మేషన్, నీట్గా కరెక్ట్ గైడెన్స్ మీకు అందించాలి. కాబట్టి ఇప్పుడు నా మీద రెస్పాన్సిబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంది. నా జాబ్ నేను కంప్లీట్గా ఫినిష్ చేస్తాను. మీకైతే మంచి వీడియోస్ని, మంచి వర్కౌట్ వీడియోస్ని, మంచి న్యూట్రిషన్ అండ్ హెల్త్ టిప్స్ని, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేసుకోవాలో అంతా ఇన్ఫర్మేషన్ నేను నా వీడియోలో మీకు ఇస్తా. బట్ మీ సైడ్ నుంచి నాకేం కావాలంటే ఒక లైక్, అలాగే ఎవరైతే వెయిట్ లాస్ కోసం ఇంట్లోనే ఉంటూ జిమ్కి వెళ్ళలేని స్టేజ్లో ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని మీరు షేర్ చేయడం, అంతే. ఆ రెండు నాకు మీరు కనుక సపోర్ట్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ని నా ఛానల్లో, మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తా. సో ఎవరైతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చుంటారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పొరపాటున కూడా అరే బై మిస్టేక్ సబ్స్క్రైబ్ చేసుకున్నామే వీడి ఛానల్ని అనే ఫీల్ మీకు తీసుకురాను. ఎందుకంటే అలా ఉంటుంది మన కంటెంట్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. వెళ్ళే ముందు మీతో కొంచెం మాట్లాడాలి. ఎందుకంటే మీ అందరూ కూడా వర్కౌట్కి, ఆ వేరియేషన్స్కి, ఆ ఎక్సర్సైజెస్కి ఇచ్చినంత ప్రయారిటీ డైట్కి ఇవ్వట్ల. మీరు అసలు రోజు మొత్తానికి ఎంత ఎనర్జీ తీసుకుంటున్నారో అంతకు మించి తీసుకుంటేనే మీరు వెయిట్ గెయిన్ అనేది అవుతారు. అది పక్కన పెట్టేసి ఫుడ్ ఏదైనా తినచ్చులే, వర్కౌట్ మాత్రం పలానా వర్కౌట్స్ పలానా వాళ్ళు చెప్పారు, ఆ స్పెషల్ వర్కౌట్స్ చేస్తే మనకు స్పాట్ రిడక్షన్, పొట్ట తగ్గిపోతుందంట అనే ఒక మిత్స్లో మీరు ఇంకా ఉన్నారు. కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది స్పెషల్ వర్కౌట్స్, తోపు వర్కౌట్స్ పక్కన పెట్టేసి ఓవరాల్గా మన మజిల్స్, మన జాయింట్స్, మన ఫంక్షనల్ హెల్త్ ఎలా ఉందో ఒక్కసారి దాని మీద ఫోకస్ చేసి, అండ్ ఎండ్యూరెన్స్, కాస్త నడిస్తే అలసిపోతున్నారా, లేదంటే ఎక్కువసేపు నడిచినా పరిగెత్తినా అలుపు తక్కువ వస్తుందా అనే దాని మీద మీరు ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. తర్వాత ఫుడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే చిన్న టిప్ ఏం లేదు, ఆకలి వేస్తే తినండి. అది కూడా ఆకలి తీరేంత వరకే తినండి, కడుపు నిండేంత వరకు తినద్దు. ఇంకా సైంటిఫిక్ నాలెడ్జ్ని మీకు ముందు వీడియోస్లో నీట్గా అర్థమయ్యే విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వర్కౌట్స్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు డే 1 గుర్తుపెట్టుకోండి. డే 1 వర్కౌట్స్ చేసి మళ్ళీ పెయిన్స్ వచ్చాయనేసి ఆగిపోయారంటే రిజల్ట్స్ కనపడు. డే 1 వర్కౌట్స్ ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తారు. ఎలా చేయాలో, ఎన్ని రెప్స్ చేయాలో, చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా వర్కౌట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వేరియేషన్ థ్రస్టర్స్. ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే మన షోల్డర్ విత్ స్టాండ్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ స్క్వాట్ ఫినిష్ చేయాలి. స్క్వాట్లోకి వెళ్ళాలి. నార్మల్ అయిన తర్వాత షోల్డర్స్ మీదకి వెయిట్స్ని బైసెప్స్ యూజ్ చేసి తీసుకొస్తాం. ఇక్కడ నుంచి షోల్డర్స్ హెల్ప్తో ఓవర్ హెడ్ ప్రెస్. ఈ ఎక్సర్సైజ్ నేము థ్రస్టర్స్.
ఒకసారి సైడ్ నుంచి చూడండి. స్క్వాట్ చేసేటప్పుడు ఇలా రౌండ్ అవ్వకూడదు, స్టిఫ్ ఉండాలి. డౌన్ అవ్వబోయే ముందు బ్రీత్ ఇన్, హోల్డ్ దట్ బ్రీత్ ఇన్సైడ్, గో డౌన్ స్లోలీ, అగైన్ అప్, షోల్డర్ ప్రెస్. ఈ వేరియేషన్ని అప్ టు 30 సెకండ్స్. 30 సెకండ్స్లో మనం ఎన్ని చేయగలిగితే అన్ని, లేదా ఫస్ట్ టైం కాబట్టి జస్ట్ 10 రెప్స్ ఫినిష్ చేయండి. చూద్దాం 10 రెప్స్. రెప్స్ అయిపోయిన తర్వాత వెయిట్స్ని మీరు మోయకుండా జస్ట్ రిలాక్స్డ్గా ఒక 20 to 30 సెకండ్స్ మన బాడీకి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. తర్వాత అగైన్ సెకండ్ సెట్, అలాగే థర్డ్ సెట్, అండ్ అలాగే బ్రేస్ మీన్స్ డీప్ బ్రీత్ ఇన్ అండ్ హోల్డ్. ఈ నేమ్, ఇంకొక నేమ్ ఉంటుంది దీనికి, వాలసెల్వా మాన్యువర్ అంటారు. డీప్ బ్రీత్ ఇన్ అండ్ హోల్డ్ దట్ బ్రీత్ ఇన్సైడ్. ఎందుకు బ్రీత్ ఇన్ చేసి హోల్డ్ చేసుకోవాలంటే మనం స్క్వాట్ చేసేటప్పుడు స్టమక్లో బ్రీత్ కానీ లేదంటే స్టెబిలిటీ ఉండదు, దానివల్ల మనకు లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి డీప్ బ్రీత్ ఇన్, హోల్డ్ దట్ బ్రీత్ ఇన్సైడ్ అండ్ మేక్ షూర్ దట్ యువర్ స్టమక్ ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి టచ్ చేసి. దెన్ గో డౌన్ స్లోలీ, తర్వాత పైకి రావాలన్నమాట. సెకండ్ వేరియేషన్ గ్లూట్ బ్రిడ్జ్ అండ్ చెస్ట్ ప్రెస్. ఒకసారి చూడండి డెమో. డంబల్స్ని ఇలా ఉంచుకొని ఫస్ట్ మనం ఫీట్తో, మన పాదాలతో గ్లూట్ని పైకి లిఫ్ట్ చేయాలి. తర్వాత చెస్ట్ ప్రెస్, దెన్ డౌన్, గ్లూట్ కూడా గ్రౌండ్కి టచ్ అయ్యేలాగా తీసుకొచ్చేయాలి. ఇలా కూడా ఒక 10 రెప్స్ లేదా 30 సెకండ్స్. 1 ఈ వేరియేషన్ కూడా 10 రెప్స్ అయిన తర్వాత 20 to 30 సెకండ్స్ రెస్ట్ తీసుకొని అలాగే 2 సెట్స్ని ఫినిష్ చేయాలి. ఓవరాల్గా 3 సెట్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఒక సెట్ చూపించాను, రిమైనింగ్ 2 సెట్స్ని మీరు ఫినిష్ చేయండి. మనం సుమో స్క్వాట్ అంటే మన షోల్డర్ విడ్త్ కంటే ఎక్కువ డిస్టెన్స్లో ఫీట్ ఉంచుకొని డౌన్ అవ్వాలి. మన నీ యాంగిల్ ఉంది కదా, ఇది 90 degrees రావాలి. 90 degrees వచ్చేంత వరకు డౌన్ అయ్యి ఇప్పుడు మనం ఈ టోస్తో ఈ హీల్ని పైకి పుష్ చేయాలి. దట్ మీన్స్ కాఫ్ రైజ్. ఇలా అప్ టు 30 సెకండ్స్ లేదా 15 రెప్స్ చేయండి ఇందులో. ఇది కొంచెం ఈజీ. ఎక్కువ వెయిట్ ఉండే వాళ్ళకి ఇది కొంచెం హార్డ్ అనిపించవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే వాల్ సపోర్ట్, వెనక వాల్ దగ్గర ఆనుకొని ఇలా ఫినిష్ చేయండి. ఈజీ. మీకు మీరే సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఆ పెయిన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తూ చేయండి. పెయిన్ వచ్చిందని ఆగిపోయారంటే రిజల్ట్ రాదు. ఒకటి కావాలంటే ఒకటి భరించాలి, తప్పదు. ఇలా 30 సెకండ్స్ స్లో అండ్ స్టడీగా ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ వేరియేషన్ స్టెప్ అప్ అండ్ ఎల్బోని. చాలామందికి ఈ స్టెప్పర్ అనేది ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే మీరేం చేస్తారంటే మీ ఇంట్లో ఉండే స్టైర్స్ ఉంటాయి కదా, స్టెప్స్, ఆ స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ మీద ఒక లెగ్ ఉంచుకొని రెండో లెగ్ కింద ఏదైతే లెగ్ ఉందో ఆ లెగ్కి ఎల్బో టచ్ అయ్యేలాగా, టచ్ అవ్వకపోయినా కూడా ఆ డిస్టెన్స్ మీకు దగ్గర చేసుకునేలాగా లెగ్స్ ఇలా ఉంచుకొని ఎల్బో నీ టచ్, స్టెప్ అప్, ఎల్బో నీ టచ్. ఈచ్ లెగ్ 10 రెప్స్ లేదా ఒక్కో లెగ్ని 30 సెకండ్స్ పాటు కంటిన్యూ చేసి 30 సెకండ్స్ అయిన తర్వాత వితౌట్ ఎనీ రెస్ట్ లెగ్ చేంజ్ చేసుకోవాలన్నమాట. 30 సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాత లెగ్ చేంజ్ చేసుకోవాలి. సేమ్ ఎల్బో నీ టచ్.
నీ పెయిన్స్ ఉండేవాళ్ళు ఈ స్టెప్పర్ మీద కాకుండా ఎలా చేస్తారంటే నార్మల్గానే నిలబడుకొని వన్ లెగ్ ఫార్వర్డ్, వెనుకున్న లెగ్ని డైరెక్ట్గా ఎల్బోకి టచ్ అయ్యేలాగా, మళ్ళీ కమ్ బ్యాక్, వన్ లెగ్ ఫార్వర్డ్, ఎల్బోకి టచ్ అయ్యేలాగా ఎల్బో నీ కిక్. ఒక రిథంలో చేస్తే మీరు ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. ఇంచుమించు డ్యాన్స్ లాగే అనిపిస్తుంది మీకు. ఫార్వర్డ్లో చూడండి ఒకసారి, వన్ లెగ్ ఫార్వర్డ్, ఎల్బో నీ టచ్ అండ్ కమ్ బ్యాక్. ఇలా ఒక రిథంలో మనం చేసే ఆ మజిల్కి, మన బాడీకి ఒక ఎంజాయ్మెంట్లా ఉండాలి వర్కౌట్ అనేది. స్ట్రెస్లా అసలు ఫీల్ అవ్వద్దు, ఇష్టంతో చేయండి వర్కౌట్ని. ఏదో నేను చెప్తున్నాను కదా ఇవి చేస్తే బెనిఫిట్స్ని, ఎక్స్పెక్టేషన్స్ని ఎక్కువ పెంచుకోకుండా మీరు చేయాల్సిన హార్డ్ వర్క్ని ఫస్ట్ ఫినిష్ చేయండి. ఆటోమేటిక్గా ఆ హార్డ్ వర్క్ మీరు వద్దన్న రిజల్ట్స్ని తీసుకొస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడో 3 నెలల తర్వాత నేను ఇలా అవుతాను అని ఇప్పటి నుంచి కలలు కనే కంటే మీరు చేయాల్సిన రోజువారీ వర్కౌట్స్ని ఫినిష్ చేయండి. పొద్దున్నే లేసామా, బ్రష్ చేసాం, స్నానం చేసాం, ఫుడ్ తిన్నాం, వర్కౌట్ చేసాం, అంతే. వర్కౌట్ చేస్తున్నా నేను అని 10 మందికి స్పెషల్గా మీరు చెప్పుకున్నారు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి. మీకు, మీరు చెప్పిన వాళ్ళకి అడగడం మొదలు పెడతారు. వర్కౌట్ చేస్తున్నాం అంటే ఏది ఇంకా రాలేదే. మీరు కూడా అద్దంలో చూసుకొని ఎన్ని రోజులు నేను చేస్తున్నా చేంజెస్ కనపడట్లేదే. ఆ మైండ్ సెట్లో నుంచి ఇటుకు వచ్చేసి బ్రష్ చేసాం, స్నానం చేసాం, టిఫిన్ చేసాం, వర్కౌట్ కూడా చేసాం, అంతే. జస్ట్ ఒక రెగ్యులర్ టాస్క్ అంతే వర్కౌట్ అనేది. ఇది ఒక స్పెషల్ థింగ్ ఏం కాదు, మ్యాజిక్స్ ఏం క్రియేట్ చేయదు. మన రెస్పాన్సిబిలిటీ మన బాడీని మనం ఫిట్గా ఉంచుకోవడం. ఇంకా మీ ఇష్టం ఫిట్గా ఉంచుకుంటారో లేదో. సో ఈ వర్కౌట్స్ని మీరు రోజువారీ వర్కౌట్స్లో రెగ్యులర్గా మీరు ఫినిష్ చేయాల్సిన టాస్క్ ఇది. వెయిట్ లాస్ వర్కౌట్స్లో ఇంట్లోనే ఉంటూ చేసుకునేలాగా మీరు అడిగినట్లుగానే మీకు తగ్గట్టు మీరు ఈజీగా చేసుకునేలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, ఎలా ఫినిష్ చేయాలి, ఎన్ని రెప్స్ చేయాలి, ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలి, నీ పెయిన్స్ ఉండే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంది, ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంది, పిన్ టు పిన్ మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఛానల్లో ఇంకా ముందు మీకు యూజ్ అయ్యే విధంగానే ప్రతి వీడియో మీకు యూజ్ అయ్యే విధంగానే ఉంటుంది తప్ప టైం వేస్ట్ అనేది అస్సలు ఉండదు. మీరు కొద్దిగా కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ వేసుకొని, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో అది కూడా ఇంట్లోనే ఉంటూ జిమ్కి వెళ్ళకుండా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నాకు చాలా సపోర్ట్ వస్తుంది. ఈ స్వెట్కి కొంచెం రీజన్ అనేది నాకు కనిపిస్తుంది, ఎందుకోసం కష్టపడి చెప్తున్నాను అనేది నాకే ఒక మోటివేషన్లా ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు కూడా మోటివేట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో మర్చిపోకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. స్టే ఫిట్, బీ హెల్దీ అండ్ స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గైస్. కీప్ సపోర్టింగ్ మీ. దిస్ ఈజ్ మస్తాన్. మీరు చూస్తున్నారు మస్తాన్ ఫిట్నెస్ అన్లిమిటెడ్. ఇందులో ఫిట్నెస్ రిలేటెడ్ మొత్తం ఉంటాయి మీకు.